మీరు అమరావతిలో ల్యాండ్ కొనాలి అనుకుంటున్నారా? ఒక నిమిషం ఆగండి. మీరు చూసే ప్రతి ల్యాండ్ ప్రాఫిట్స్ ఇవ్వదు, అదొక ట్రాప్ కూడా అవ్వచ్చు. 2 ఏళ్ల క్రితం నా ఫ్రెండ్ ఒకరు గన్నవరం సైడ్ ల్యాండ్ తీసుకోవాలి అనుకున్నారు. అప్పుడు రేపు చూద్దామని ఆగిపోయారు. ఈరోజు 190 కిలోమీటర్స్ ఔటర్ రింగ్ రోడ్ అనౌన్స్ అయ్యాక అదే ల్యాండ్ రేట్ ఇప్పుడు 3 రెట్లు ఎక్కువైంది. 2026లో ఇప్పుడు వెస్ట్ బైపాస్ మరియు క్యాపిటల్ ఎగ్జిట్స్ దగ్గర ల్యాండ్ రేట్స్ బెన్ సర్కిల్కి పోటీ పడుతున్నాయి. ఈరోజు మీరు రేపు అంటే రేపు అది మీ బడ్జెట్కి అందని ఎత్తుకు వెళ్ళిపోతుంది. ఎస్ఎస్ ప్రాపర్టీస్ని ఫాలో చేయడం మర్చిపోకండి. మీరు ఒక బిల్డరా లేక వెంచర్ డెవలపరా? మీకు ఓన్ వెంచర్ ఉందా? మీ హార్డ్ వర్క్ని మార్కెట్కి స్మార్ట్గా చూపించండి. ఎస్ఎస్ ప్రాపర్టీస్లో మేము కేవలం ప్రమోట్ చేయము, మీ ప్రాజెక్ట్ విలువ ఎంతో ఎన్ఆర్ఐ క్లయింట్స్కి సినిమాటిక్గా వివరిస్తాము. ఈరోజు అమరావతిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చాలా ఫాస్ట్గా జరుగుతోంది. హైకోర్ట్ సెక్రటేరియట్ కనెక్టివిటీ వల్ల ఈ రీజన్ చుట్టూ ఉన్న ఏరియాస్లో ఫ్యూచర్ వాల్యూస్ చాలా ఎక్కువగా ఉండబోతున్నాయి. ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు అక్కడ రాబోయే గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ మరియు మాస్టర్ ప్లాన్ని కూడా గమనించాలి. కరెక్ట్ డిసిషన్ తీసుకోకపోతే ఇన్వెస్ట్మెంట్ లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రీజనల్ రింగ్ రోడ్ మరియు నేషనల్ హైవేస్ కనెక్టివిటీ వల్ల ఈ రీజన్లో ల్యాండ్ వాల్యూ ఎప్పటికీ పడదు. కామన్ మ్యాన్కి బడ్జెట్లో దొరికే లాస్ట్ ఛాన్స్ ఇదే అని చెప్పాలి.